నమస్తే, వెల్కమ్ టు సిటీ కేబుల్ హాత్వే న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నాలుగు శ్రమ కోడ్లకు వ్యతిరేకంగా జాతీయ కార్మిక సంఘాల ధర్నా. శ్రీ కోదండ రామాలయం నుండి కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం వరకు పాదయాత్ర. ఎన్టీపీసీ ప్లాంట్ గేట్ 2 వద్ద కార్మికులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన. నాలుగు లేబర్ కోడ్లు రద్దుకై మే 20న బొగ్గు గంటలపై నల్ల బ్యాడ్జీలతో నిరసన. గోదావరి కని సీఎంపీఎఫ్ కార్యాలయం ముందు ధర్నా. విజృంభిస్తున్న కోవిడ్, 2 మృతి. కార్మికుల హక్కులపై మోదీ ప్రభుత్వ దాడిని ఖండిస్తూ 4 శ్రమ కోడ్లకు వ్యతిరేకంగా జాతీయ కార్మిక సంఘాల ధర్నా కార్యక్రమం. మోదీ ప్రభుత్వం అమలు చేయాలని చూస్తున్న 4 శ్రమ కోడ్లకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో ఐఎన్టీయూసీ జాతీయ కార్యదర్శి మరియు ఉమ్మడి రాష్ట్రాల ఉపాధ్యక్షులు బి జనక్ ప్రసాద్, ఇతర ఐఎన్టీయూసీ నాయకులు పాల్గొన్నారు. కార్యక్రమంలో మాట్లాడుతూ మోదీ సర్కార్ తీసుకొచ్చిన 4 శ్రమ కోడ్లు భారత కార్మిక వర్గానికి పెనుముప్పుగా మారబోతున్నాయి. ఈ కోడ్లు ఉద్యోగ భద్రతను హరించి సామాజిక భద్రత హక్కులను నిర్వీర్యం చేస్తాయి. యాజమానులకు అపరిమిత అధికారం కల్పించి కార్మికుల హక్కులకు భంగం కలిగించనున్నాయి. ఇది కార్మికుల హక్కులను దెబ్బతీయడంలో ఒక ఘోరమైన మైలురాయి. అందుకే దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలన్నీ ఐక్యంగా ఈ న్యాయ విరుద్ధమైన చర్యలకు వ్యతిరేకంగా పోరాటంలో దిగాయి. ఈ నిరసన కార్యక్రమం ఐఎన్టీయూసీ జాతీయ అధ్యక్షులు మరియు సెంట్రల్ ట్రేడ్ యూనియన్ కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్ డాక్టర్ జి సంజీవారెడ్డి గారి పిలుపు మేరకు నిర్వహించబడింది. దేశవ్యాప్తంగా కార్మిక నాయకులు, కార్యకర్తలు, ఉద్యోగులు, కార్మిక సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న కార్మిక సంఘాల ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే జూలై 9న దేశవ్యాప్తంగా జరగనున్న కార్మిక సమ్మెను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బి జనక్ ప్రసాద్, జాతీయ కార్యదర్శి ఐఎన్టీయూసీ చీఫ్ వైస్ ప్రెసిడెంట్ ఏపీ తెలంగాణ రాష్ట్ర ఐఎన్టీయూసీ విజయ్ కుమార్ యాదవ్, వైస్ ప్రెసిడెంట్ ఐఎన్టీయూసీ శ్రీ ఆర్డి చంద్రశేఖర్, జనరల్ సెక్రటరీ ఐఎన్టీయూసీ వికాస్ కుమార్ యాదవ్, జనరల్ సెక్రటరీ ఐఎన్టీయూసీ సింగరేణి పోరాటానికి మద్దతుగా పాల్గొన్నారు. దేశ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని పెద్దలు ఆలోచించి ఈ రోజు ప్రొటెస్ట్ దినంగా పాటించాలని నిర్ణయం చేసింది. మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 11.5 సంవత్సరాల లోపల పూర్తిగా ఆయన కార్మిక వర్గాన్ని నిర్వీర్యం చేయడానికి ప్రయత్నం చేస్తారు. అంతేకాదు, ఎవరైతే కార్మికులు పూర్తిగా కట్టు బానిసల్లాగా యజమానులకు ఉండాలనే ఆలోచనతో మోడీ 4 కోడ్లు తీసుకురావడం జరిగింది. కొన్ని సంవత్సరాలు పోరాటం చేసి కార్మిక చట్టాలు తీసుకొచ్చినటువంటి కార్మిక వర్గాన్ని అణచివేసి కేవలం మోడీ మిత్రులైన 21 మందికి సహాయం చేయడం కోసం ఈ దేశంలో ఉన్న 60% మంది కార్మిక వర్గాన్ని అణగారినట్టు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాదు, మోడీ ప్రభుత్వం రైతుల్ని, బలహీన వర్గాన్ని, కార్మికుల్ని అందరినీ చంపి కేవలం కార్పొరేట్ శక్తులకి లాభం చేసేట్టు తీసుకొస్తారు. దానివల్ల భారతదేశం ఈ 10 సంవత్సరాల్లో 108 లక్షల కోట్ల రూపాయలు బాకీ పడి దేశాన్ని అన్నినా కూడా బాకీ తీరిన పరిస్థితి తీసుకొచ్చారు. పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు లక్షల కోట్లు ఎక్కొట్టి విదేశాలకు పారిపోతే తీసుకొచ్చే దమ్ము లేదు. దేశ సమగ్రతని కాపాడే దమ్ము లేదు. మతం పేరు మీద, కులం పేరు మీద
ఈ దేశాన్ని చీలుస్తుంది. కాబట్టి భారతదేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గం మొత్తం ఈనాడు చేయడమే కాదు, జూలై 9 ఆ తర్వాత కానీ దేశవ్యాప్తంగా సమ్మె చేసి మోడీ కార్మిక వ్యతిరేక విధానానికి ఎండగట్టి మోడీ ప్రభుత్వం గద్దె దింపిందాకా కార్మిక వర్గం పోరాటాలని అందరికీ అవకాశం ఇచ్చారు. కాబట్టి ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకోవాలని తెలియజేస్తున్నాను. శ్రీ హనుమాన్ దీక్ష తీసుకున్న స్వాములు మాల విరమణ కోసం కోదండరామాలయం నుండి కొండకట్టు ఆంజనేయ స్వామి దేవాలయం వరకు పాదయాత్ర ఈరోజు సాయంత్రం ఆలయ ముఖ అర్చకులు మధుసూదనాచార్యులు, అర్చకులు శశిదాచార్యులు పాదయాత్రకు వెళ్లి స్వాములకు ఆశీర్వాదం ఇచ్చి ప్రారంభించడం జరిగింది. స్వామి మీరు ఎంతో ఇరకండి స్వామి. పెట్టుకో ఎరువు లేకుండా మాట్లాడతారు. బాలేసుకొని కూడా నిన్న డిఏ పెట్టుకోమన్నా నేను పెట్టుకోమన్నా పెట్టుకుంటూ వస్తానా. ఇంకా రాలే ఎందుకు పోతానన్నా కరెక్ట్ లేదు పోతే ఉండాలి. దేవుడికి పాటనే రావాలి. లైట్ కింద ಹೇಳಿ ವಾಸ ಮಾಡಿ ಅಣ್ಣ ವಾಸ ಮಾಡಿ ವಾಸ ఎవరు ఇచ్చలేరు వాయిసేమంటే బండి బాగా తొందరరా తొందరరా అన్న వాస
వాసి సాములు అల్లరి చేయకూరి ఒక్క నిమిషం ఆగోరి అన్నా వాసన్న ఇటు సైడ్ ఉండి వాసన్న ఇటు సైడ్ ఉండి సతీసామన్న అటు ఫేసింగ్ చేయండి. కోదండరామాలయం నుండి గత 7 సంవత్సరాల నుండి మేము పాదయాత్రగా ప్రతి సంవత్సరం ఒక 30 నుంచి 40 మంది ఈ గోదావరి పట్టణ ప్రాంత ప్రజలకు అందరికీ సుఖ సంతోషాలు ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మేము ప్రతి సంవత్సరం చేస్తున్నాం. అయ్యగారులు కానీ పెద్దలు కానీ సర్వేష్ అన్న కానీ గురుస్వామి రాజేష్ గారు కానీ అన్న దొమ్మెట వాసు అన్న కానీ వీళ్ళందరూ మాకు సహకరించి ప్రతి సంవత్సరం మీరు మాకు సహకరించి పాదయాత్రకు అనుకూలంగా మాకు దాతలుగా సహకరించి ఈ పాదయాత్రను సఫలం చేస్తున్నారని జై శ్రీరామ్. రామాలయము నుండి గత 7 సంవత్సరాలుగా పాదయాత్ర చేస్తున్నాము. ఇలా పాదయాత్ర చేయడం వల్లే మాకే కాకుండా ఈ గోదావరి గారి ప్రజలకు కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ఈ యొక్క పాదయాత్ర మేము మొదలు చేస్తున్నాము. మా గురువు గారు కోదండరామాలు అర్చకులు కానీ మా గురుస్వాములు మన దొమ్మేటి వాసన్న గారు కానీ జాటో సర్వేష్ గారు కానీ మాతంగి శివకుమార్ గారు కానీ అయ్యప్ప సత్య గారు కానీ వీళ్ళ ఆశీస్సుల మేరకు వీళ్ళ ఆదేశాల మేరకు మేము పాదయాత్ర చేస్తున్నాము. ఇలాంటి పాదయాత్ర చేయడం మా జీవితంలో చాలా అదృష్టం అని భావిస్తున్నాము. అలాగే ఈ గోదావరి ప్రజలందరికీ వారికి వారి కుటుంబానికి ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు దినదిన అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై బోల బన్సుద హనుమాన్కి, ఆంజనేయ స్వామికి, ఆంజనేయ స్వామికి, జై శ్రీరామ్, జై హనుమాన్. జై హనుమాన్జీ. గోవర్గనిలోని కోదండరామ నుంచి గత 7 సంవత్సరాలుగా గోవర్గన్ నుంచి మొదలుకొని ఉండగట్టిన పాదయాత్రతో ఓన్లీ కోదండరామ ఆలయం నుంచి 50 మంది స్వాములు ప్రతి సంవత్సరం తరలి వెళ్తున్నారు. ఒక కోదండరామ నుండి 50 మంది కాకుండా గోవర్గని పరిసర ప్రాంతం నుంచి దాదాపు 200 మంది స్వాములు కూడా పాదయాత్రగా బయలుదేరుతున్నారు. ఈ హిందుత్వాన్ని ఇంకా భక్తులు పెంచి సకల జనుల ఆశీస్సులకు ఉండాలని, సకల జనులకు ఆశీస్సులు ఉండాలని, ఆ కోదండరామ ఆశీస్సులతో భక్తులు సుఖ సంతోషాలతో వెలిదిల్లాలని మాకు ఈ పాదయాత్రకు కాబోయే ఖర్చులను వివిధ దాతలు సహకరిస్తున్నారు. ఈ ఏడు కూడా మాజీ ఎమ్మెల్యే కోరుగంటి చంద్రన్న గారి ఆధ్వర్యంలో ఈ పాదయాత్ర కొనసాగిస్తున్నాము. వారి కుటుంబానికి కూడా ఆ సీతారామాంజనేయ స్వామి ఆశీస్సులు లెవెల్లో ఉండాలని ప్రతి సంవత్సరం కూడా మాకు ఈ పాదయాత్రకు వారు సహకరించాలని మేము వేడుకుంటూ జై శ్రీరామ్. కేంద్ర బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను విడనాడాలని ఎన్టీపీసీ కాంట్రాక్ట్ కార్మిక సంఘాల యునైటెడ్ ఫోరం నాయకులు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ రోజు ఎన్టీపీసీ కాంట్రాక్ట్ కార్మిక సంఘాల యునైటెడ్ ఫోరం ఆధ్వర్యంలో ఎన్టీపీసీ ప్లాంట్ గేట్ 2 వద్ద కార్మికులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం మాట్లాడుతూ కార్మికులకు నష్టదాయకమైన 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, పెరుగుతున్న ధరలను అనుగుణంగా దేశంలోని సంఘటిత రంగ కార్మికులకు కనీస వేతనం 26,000 రూపాయలు నిర్ణయించి అమలు చేయాలని డిమాండ్ చేశారు. జూలై 9న జరిగే దేశవ్యాప్త సమ్మెలో అన్ని రంగాల్లో ఉన్న కార్మిక వర్గం పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. నిరసన కార్యక్రమంలో యునైటెడ్ ఫోరం నాయకులు భూమల్ల చందర్, నాంసాని శంకర్, చిలుక శంకర్, ఈ భూమయ్య, ఆర్ రాజమల్లయ్య, గిట్ల లక్ష్మారెడ్డి, ఎండి జమీల, సిహెచ్ సత్యం, ఏ శ్రీనివాస్, వెంకటేష్, దండ రాఘవరెడ్డి, సమ్మిరెడ్డి, రాజకుమార్ పాల్గొన్నారు.
లేబర్ కోడ్లు రద్దయ్యేంత వరకు 4 లేబర్ కోడ్లు రద్దయ్యేంత వరకు 4 లేబర్ కోడ్లు రద్దయ్యేంత వరకు కార్మికులకు నష్టదాయకమైన 4 లేబర్ కోడ్లు రద్దయ్యేంత వరకు 4 లేబర్ కోడ్లు రద్దయ్యేంత వరకు ప్రైవేటీకరణ విధానాలు బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈరోజు దేశవ్యాప్తంగా సమ్మె పిలుపుంటే ఆ సమ్మెను వాయిదా వేసుకొని దాని స్థానంలో ఈ పరిశ్రమల ముందు నిరసన కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఎన్టీపీసీ నెంబర్ 2 గేటు ముందు నిరసనగా బ్లాక్ బ్యాడ్జెస్ పెట్టడం జరిగింది. ఏదైతే కేంద్రంలోనూ ఉన్న బీజేపీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలు అనుసరిస్తుంది, 4 లేబర్ కోడ్లు ఏదైతే ఉన్నదో అవి నష్టదాయకమైనవి, అవి ఇట్లా అమల్లోకి వస్తే కార్మికులు కట్టి బానిసలు అయ్యే పరిస్థితి ఉంటుంది. అట్లాగే దాన్ని వ్యతిరేకిస్తూ దాన్ని వెనుకకు తీసుకోవాలని, అట్లాగే కనీస వేతనం 26,000 నిర్ణయించాలని, కనీస పెన్షన్ 9,000 ఇవ్వాలని, అట్లాగే ప్రభుత్వ రంగ సంస్థలు ప్రభుత్వ ఆధీనంలో ఉండాలి, ప్రైవేటు పరం చేయకూడదని ఇలాంటి అన్ని తదితర డిమాండ్లతోని దేశవ్యాప్తంగా ఈరోజు నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇది బీజేపీ ప్రభుత్వం ఇప్పటికైనా ఈ లేబర్ కోడ్లను కానీ ఈ కనీస వేతనం కానీ ఇవన్నిటిని కూడా చేయకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున పోరాటం ఉంటుంది. జూలై 9న పెద్ద ఎత్తున సమ్మె పిలుపు అన్ని సంఘాలు ఇచ్చినాయి. ఆ సమ్మెను కూడా కార్మిక వర్గం ఇక్కడ ఎన్టీపీసీలు ఉన్న కార్మిక వర్గాన్ని అడుగుతున్నాం, కోరుతున్నాం. ఏదైతే ఈ సమ్మెను జూలై 9 తారీఖు సమ్మెను కూడా విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. 4 లేబర్ కోడ్లు రద్దుకై ఈరోజు గోదావరిలోని లోయ బొగ్గుగని కార్మిక సంఘం జీఎల్బీకేఎస్ రామగుండం రీజియన్ కమిటీ ఆధ్వర్యంలో కార్మికులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఐ కృష్ణ, రాష్ట్ర ఉపాధ్యక్షులు నరేష్లు మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా మే 20న బొగ్గుగని కార్మికులు నల్ల బ్యాడ్జీలు ధరించి లేబర్ కోడ్స్ ప్రతులను దగ్ధం చేశారు. దేశంలో అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ మోదీ సర్కార్ నిరంకుశ కార్పొరేట్ అనుకూల కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్స్ ను తీసుకువచ్చిందని, ఈ 4 లేబర్ కోడ్స్ వ్యతిరేకంగా దేశంలో ఉన్నటువంటి కార్మికులంతా నిరసన పాటిస్తున్నారని, సింగరేణిలో కూడా నిరసన కార్యక్రమంలో భాగంగా బొగ్గు గన్లపై కార్మికులు ధరించే నిరసన తెలియజేయడం జరిగిందన్నారు. 4 లేబర్ కోడ్ల రద్దుకై జూలై 9న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో కార్మిక వర్గం పాల్గొని మోదీ ప్రభుత్వానికి హెచ్చరికగా నిలవాలని కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రీజియన్ కార్యదర్శి ఈదునూరి రామకృష్ణ, నాయకులు జి మల్లేష్, ఐ రాజేశం, ఎస్ ప్రసాద్, చింతల శేఖర్, ఎడ్ల రవికుమార్, ఎన్సి బాబు, పి ముండయ్య, సారయ్య, కిరణ్, సదానందం, సాంబయ్య పాల్గొన్నారు. నిరంకుశ 4 లేబర్ కోడ్స్ ను వ్యతిరేకిద్దాం. 4 లేబర్ కోడ్స్ ను వ్యతిరేకిద్దాం. 4 లేబర్ కోడ్స్ ను కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. 4 లేబర్ కోడ్స్ ను 4 లేబర్ కోడ్స్ ను కామ్రేడ్స్, వాస్తవానికి ఇవాళ 20వ తేదీన దేశవ్యాప్త బంద్ అనేటువంటిది ఉన్నటువంటి విషయం మనందరికీ తెలుసు. కానీ పాకిస్తాన్ ఇండియా యుద్ధం వలన మన యొక్క సమ్మెను వాయిదా వేసుకున్నాం. ఈ సమ్మె తిరిగి జూలై 9న నిర్వహించబడుతుంది దేశవ్యాప్తంగా. 4 లేబర్ కోడ్స్ వస్తే మనం ఇట్లా మాట్లాడుకునేటువంటి స్వేచ్ఛ లేదు, ట్రేడ్ యూనియన్ పెట్టుకునేటువంటి స్వేచ్ఛ లేదు, సమ్మె చేసేటువంటి స్వేచ్ఛ లేదు. అంతేకాకుండా ఇప్పుడున్నటువంటి 8 గంటల పనిదినం కాకుండా 12 గంటలు 14 గంటలు వచ్చేటువంటి అవకాశం ఒకటి ఉంది. అంతేకాకుండా మనం సమ్మె చేసినట్టయితే ఆ సమ్మెకు నాయకత్వం వహించిన యూనియన్కు 3 నెలలు జైలు శిక్ష, ₹1,00,000 జరిమానా, ఈ రకంగా అనేక రకాలైనటువంటి సెక్షన్లు ఇందులో దుర్మార్గంగా తీసుకొచ్చారు. ఇవి మన దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గానికి ఉరితాళ్ళు. మనం ఇంతకుముందు కాస్తో కూస్తో మన సమస్యలపై, డిమాండ్లపై మనం మాట్లాడుకునేటోళ్ళం. కానీ ఇవాళ అది పూర్తిగా రద్దు కాబోతుంది. కనుక ఇది 2019 నుంచే మోడీ ప్రభుత్వం పార్లమెంట్లో పెట్టిండు, ఆమోదం తెలిపిండు. 2023లో రాజ్యసభలో కూడా ఇది ఆమోదం పొంది 8 ఏళ్లుగా రాష్ట్రాలు అంటే గెజిట్ నోటిఫైడ్ అయ్యి నోటిఫికేషన్ రావాలి. కానీ రాష్ట్రాలు అందుకు అంగీకరించకపోవడం వల్ల అది ఆగుతూ వచ్చింది. కానీ ఈసారి మోడీ 3వసారిగా గెలిచిన ఈ సందర్భంలో ఖచ్చితంగా ఈసారి దేశంలో అమలు చేయాలని చెప్పి ఆయన కంకణం కట్టుకున్నాడు. అందుకు అనుగుణంగానే ప్రయత్నాలు చేస్తున్నాడు. కనుక మనం అందరం కూడా
మళ్ళీ జూలై 9న జరిగేటువంటి సమ్మెలో పాల్గొందాం. ఈరోజు ఈ నిరసన ద్వారా భారత ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి మతత్వ శక్తులు, ఫాసిస్టు శక్తులు, మోడీ ప్రభుత్వానికి ఇది ఒక హెచ్చరికగా మనం తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. కనుక ఇక్కడ ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన మన సార్ కానీ మన కార్మిక అన్నలందరికీ కూడా విప్లవ అభినందనలు తెలియజేస్తూ సెలవు. దేశవ్యాప్త సమ్మెలో భాగంగా సమ్మెను వాయిదా వేయడం జూలై 9కి వాయిదా వేయడం అనేది జరిగింది. అందులో భాగంగానే ఇవాళ మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాలపైన దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేయాలని చెప్పి IFTU ఆల్ ఇండియా కమిటీ పిలుపునిచ్చింది. ఆ పిలుపులో భాగంగా RG1 డివిజన్ పరిధిలోని అన్ని బొగ్గు గనులపైన నల్ల బ్యాడ్జీలు కార్మికులకు ధరించి నిరసన తెలపడం అనేది జరుగుతుంది. ఇవాళ మోడీ ప్రభుత్వం 44 కార్మిక చట్టాలు 4 కోట్లుగా కుదించి కార్మికుల గొంతు కోసేటువంటి పరిస్థితిని తీసుకురావడం అనేది జరిగింది. ఈ యొక్క 4 కోట్లు రద్దు చేయాలని చెప్పి యథావిధిగా కార్మిక చట్టాలన్నీ కూడా యథావిధిగా కొనసాగించాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా అనేక లాభాలు నడుస్తున్నటువంటి పరిశ్రమలను మరి ప్రైవేట్ పరం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ బొగ్గు గనులను కూడా వేలం వేసే పరిస్థితి ఉంది. ఇవాళ బొగ్గు గనులు మన సింగరేనే నిర్వహించాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా అవుట్సోర్సింగ్ కార్మికులకు అందరికీ కూడా కనీస వేతనాలు అమలు చేయాలని చెప్పి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును సమాన పనికి సమాన వేతనం ఏదైతే ఉందో దాన్ని కూడా అమలు చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఇచ్చినటువంటి సమ్మె ఏదైతే ఉందో జూలై 9న జరగబోయే సమ్మెలో అందరు కార్మిక వర్గం అంతా కూడా సన్నద్ధం కావాలని చెప్పి IFTU ఆల్ ఇండియా కమిటీ తరఫున అదేవిధంగా జిల్లా కమిటీ తరఫున మేము పిలుపునిస్తా ఉన్నాం. సింగరేణి కాంట్రాక్టు కార్మికులకు సీఎం PF లెక్కలు, పుస్తకాలు, చిట్టీలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సింగరేణి కాలరీస్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఈరోజు గోదావరి కని సీఎం PF కార్యాలయం ముందు ధర్నా జరిగింది. ధర్నాను ఉద్దేశించి IFTU రాష్ట్ర అధ్యక్షులు I. కృష్ణ, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ D. బ్రహ్మానందం, ప్రధాన కార్యదర్శి A. వెంకన్నలు మాట్లాడుతూ సింగరేణిలో వివిధ డివిజన్లో వివిధ విభాగాల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు సుమారు 3.5 సంవత్సరాలుగా వారి యొక్క సీఎం PF పూర్తి లెక్కలు లేవని, ఎంత జమ అయినాయో వివరాలు నేటికి పుస్తకాల రూపేణా గానీ చిట్టీల రూపేణా గానీ ఇవ్వలేదన్నారు. దీనివల్ల కార్మికులు ఆందోళనకు గురవుతున్నారని, కొంతమంది కార్మికులు పని నుండి దిగిపోయిన వాళ్లకు సంబంధించి చనిపోయిన కార్మికులకు సంబంధించిన కటింగ్స్ కాబడిన డబ్బులు దరఖాస్తు చేసుకున్న వారికి నేటికి ఇవ్వలేదన్నారు. కొంతమంది కార్మికులు లోన్ పెట్టుకున్న వారికి కూడా లోన్ ఇవ్వడం లేదన్నారు. ఇప్పటికైనా యాజమాన్యం, సీఎం PF అధికారులు వెంటనే స్పందించి కార్మికులకు తగిన విధంగా సీఎం PF పూర్తి వివరాలు అందే విధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. పై విషయాలన్నీ పూర్తి స్థాయిలో పరిశీలన చేయాలని, వెంటనే కార్మికులకు లెక్కలు తేల్చి వారికి పుస్తకాల రూపంలో ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నరేష్, B. అశోక్, I. రాజేశం, E. రామకృష్ణ, G. మల్లేశం, యడ్ల రవికుమార్, D. బుచ్చమ్మ, K. రాజేశ్వరి, ఇరుగురాళ్ల గట్టయ్య, విజయలక్ష్మి, M. మోదలు, G. లింగయ్య, B. శ్రీనివాస్ పాల్గొన్నారు. 2020లో కోవిడ్ ప్రపంచ దేశాలను వణికించింది. ఇప్పుడు మరోసారి కోవిడ్ కేసులు దేశంలో నమోదవుతున్నాయి. ఇప్పటికే దేశంలో 257 కేసులు నమోదైనట్లు భారత్ కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. అయితే క్యాన్సర్తో బాధపడుతున్న మహిళ, కిడ్నీ సమస్యతో బాధపడుతున్న 14 ఏళ్ల బాలుడు చనిపోయారు. వీరిద్దరికీ కోవిడ్ టెస్ట్ ఏకా పాజిటివ్ అని వచ్చింది. దీంతో కేంద్రం అప్రమత్తమైంది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తుంది. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. 4 శ్రమ కోడ్లకు వ్యతిరేకంగా జాతీయ కార్మిక సంఘాల ధర్నా. శ్రీ కోదండ రామాలయం నుండి కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం వరకు పాదయాత్ర. NTPC ప్లాంట్ గేట్ 2 వద్ద కార్మికులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన. నాలుగు లేబర్ కోడ్లు రద్దుకై మే 20న బొగ్గు గన్లపై నల్ల బ్యాడ్జీలతో నిరసన. గోదావరి కని సీఎం PF కార్యాలయం ముందు ధర్నా.
విజృంభిస్తున్న కోవిడ్, 2 మృతి. ఎదురస్ట్ బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.